ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరి యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్, ఎందుకు ఈ యొక్క ఎగ్జామ్ రాస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంది, అలాగే మన ఛానల్ నుంచి లైవ్ సెన్సెస్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ నుంచి చాలా వీడియోస్ ఉన్నాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సిఎస్ఆర్ నెట్ గురించి ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు నా ఛానల్లో వీడియోస్ అన్నీ క్లియర్గా చూడండి, ఏ డౌట్స్ రావు. మరి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫికల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది దేశంలోనే రీసెర్చ్కి సంబంధించిన హైయర్ బాడీ. కాబట్టి ఈ యొక్క వీళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నెట్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్లో 2 times మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారో, అంటే ఎంఎస్సి ఫస్ట్ ఇయర్, అలాగే ఎంఎస్సి సెకండ్ ఇయర్, అలాగే ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. మరి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ అనేది ఓన్లీ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, సైన్స్ రిలేటెడ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి యొక్క సిఎస్ఆర్ నెట్ ఉంటుంది. అయితే మరి ఏదైతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరైతే మనకి మాస్టర్స్లో ఎంబీఏ కానీ, లేకపోతే ఎంసీఏ కానీ, లేకపోతే బీకామ్ కానీ, ఎంకామ్ కానీ వాళ్ళైతే యూజీసీ నెట్ అంటారు. అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు పెడతారు. అయితే దానికి కూడా సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే ఆ నోటిఫికేషన్ ఉంది, ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్ నుంచి, ఆ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఏంటి యొక్క నెట్ అంటే ఏంటి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నెట్ అనే ఎగ్జామ్ ఇయర్లీ 2 times కండక్ట్ చేస్తారు. ఎందుకు ఈ యొక్క ఎగ్జామ్ అంటే మనం ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అయితే మన ఇండియాలో ఎక్కడైనా, ఏ స్టేట్లో అయినా, ఏ యూనివర్సిటీ అయినా, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీ ఎక్కడైనా సరే మీకు నచ్చిన యూనివర్సిటీలో పిహెచ్డి చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి జేఆర్ఎఫ్ అలాగే నెట్ అనే 2 categories అనేది ఇవ్వడం జరుగుతుంది. జేఆర్ఎఫ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జేఆర్ఎఫ్ కేటగిరీ అనేది వస్తుంది. అంటే జేఆర్ఎఫ్కి మనకి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏతో మనకి ఈ స్కాలర్షిప్ ఇస్తూ పిహెచ్డి చేసుకోవడానికి దేశంలో ఎక్కడైనా ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అయినా మనం జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. రెండో కేటగిరీ వచ్చేసి నెట్ అంటున్నాం. అది వచ్చేసి ఏంటంటే ఎవరైతే అంటే ఇండియాలో ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే, ఏ యూనివర్సిటీలో అయినా సరే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అలాగే వీళ్ళు ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అప్లై చేసుకొని వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో రీసెంట్గా కొన్ని రూల్స్ మార్చారు, ఆ రూల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో సిఎస్ఆర్ నెట్ కొన్ని రూల్స్ అనేవి తీసుకొచ్చినాయి, అంటే కొత్తగా కొన్ని చేంజెస్ తీసుకొచ్చినాయి. ఆ చేంజెస్ ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కాబట్టి సో జాగ్రత్త చూడండి. ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకున్నాను. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో, అది కూడా సైన్స్ రిలేటెడ్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఎవరైతే ఎంఎస్సి చేస్తున్నారో, ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు, అలాగే ఎంఎస్సి సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే ఎవరైతే 4 years డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో, ఓకేనా, 4 years డిగ్రీ ఎవరైతే అంటే ఎంబీబీఎస్ కానీ, బీఫార్మసీ కానీ అలా 4 years డిగ్రీస్ చేసే వాళ్ళు కూడా, అంటే 4th ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, రిజల్ట్ వెయిటింగ్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే 4 years కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అనమాట. మరి ఇక్కడ అప్లికేషన్ ఏంటి, అసలు ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంది. సో జాయిన్ సిఎస్ఆర్ యూజీ నెట్ ఎగ్జామ్ అంటున్నారు. సో ఇక్కడ జాయిన్ సిఎస్ఆర్ యూజీ నెట్ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ June 2024 అయితే రిలీజ్ అయిపోయింది. సో యొక్క ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 1/5/2024 నుంచి 21/5/2024, అంటే May 1 నుంచి May 21 వరకు మనకి యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి మనకి 22 May నుంచి 23rd May వరకు మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటి సార్, మరి దీనికి చూసుకుంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓకేనా, సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక రోజు అటు ఇటు అయినా సరే మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసుకొని లాస్ట్లో ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది, 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి 21వ తారీఖు లాస్ట్ డేటు. కేవలం 20 రోజులు మాత్రమే టైం ఉంది, కాబట్టి సో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే మరి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అంటే ఫీజు పేమెంట్ చేసుకోవడానికి 22వ తారీఖు నుంచి 23వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. కరెక్షన్ విండోస్ అంటే ఇప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయి, అంటే మీరు అప్లై చేసేటప్పుడు నేమ్స్లో కానీ, లేకపోతే మీకు సంబంధించిన సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎక్కడన్నా మిస్టేక్స్ అనేవి చేసుంటే అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది 25వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా మనకైతే ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్ చేసుకుంటే మీకు 25వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మీకు అప్లికేషన్ కరెక్ట్ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డేట్స్ ఆఫ్ ఎగ్జామ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 25th, 26th, 27th జూన్ 2024, అంటే ఇది మే, ఓకేనా. సో జూన్ అంటే ఎగ్జాక్ట్గా మనకి 50 days మాత్రమే టైం ఉంది. ఓకే, చాలా అంటే చాలా తక్కువ రోజులు టైం ఇచ్చారు కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. మరి ఇక్కడ ఎగ్జామ్ మోడ్ కనుక చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి. సో నేను యాక్చువల్లీ పెన్ అండ్ పేపర్ మోడల్ ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే యూజీసీ నెట్కి పెన్ పేపర్ ఇచ్చారు, ఓఎంఆర్ బేస్డ్ మోడల్ ఇచ్చారు, కానీ ఇక్కడ సిఎస్ఆర్ నెట్కి మాత్రం సిబిటి ఇచ్చారు. ఇది మాత్రం కొంచెం సంతోషమే, ఎందుకంటే ఇటువంటి ఎగ్జామ్స్ రాయడానికి పెన్ అండ్ పేపర్ అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా బిట్స్ వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 180 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే 3 hours అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైపు, సో డిస్క్రిప్టివ్ కాదు, ఆబ్జెక్టివ్స్, ఏబిసిడి, ఎంసిక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ మీడియంస్ వచ్చేసి బైలాంగ్వేజ్, అది ఏంటంటే ఇంగ్లీషు లేదా హిందీ, ఓకేనా. సో ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. మరి టోటల్ టెస్ట్ పేపర్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయండి. అవేంటంటే కెమికల్ సైన్సెస్, ఎవరైతే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, అలాగే బేసిక్ జనరల్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఎవరైతే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో ఎంఎస్సీ చేశారో అలాగే చేస్తున్నారో వాళ్ళందరూ ఈ కెమికల్ సైన్సెస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లాంటరీ సైన్సెస్, ఎవరైతే మనకి ఎర్త్ సైన్సెస్ కానీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, ఓషనోగ్రఫీ కానీ, సో ఇటువంటి కనుక చేసినట్లయితే వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఎవరైతే లైఫ్ సైన్సెస్, అంటే లైఫ్ సైన్సెస్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి లైఫ్ సైన్సెస్, ఈ లైఫ్ సైన్సెస్కి వచ్చేసి ఎవరైతే బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ, జెనెటిక్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆక్వాకల్చరు, ఇట్లా మెరైన్ బయాలజీ, ఫిషరీస్, వీళ్ళందరూ యొక్క లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరి ఎవరైతే మ్యాథమెటికల్ సైన్స్ అయితే జనరల్ మ్యాథమెటిక్స్ కానీ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే స్టాటిస్టిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ యొక్క క్వశ్చన్ పేపర్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఎంఎస్సి ఫిజిక్స్ చేశారో వాళ్ళందరూ ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో ఇక్కడ మనకి 5 types ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మీ యొక్క ఎంఎస్సి మాస్టర్స్ డిగ్రీ ఏదైతే ఉందో మీ యొక్క మాస్టర్స్ డిగ్రీని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కెమిస్ట్రీ చేసుకున్నట్లయితే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే కెమికల్ సైన్స్, లేదా మీరు అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఎర్త్ సైన్స్ కానీ, ఓషనోగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ చేసుకుంటే అది సెకండ్ పేపరు. అలాగే లైఫ్ సైన్సెస్ అంటే ఎవరైతే బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఇట్లా ఎవరైతే కోర్స్ చేశారో లైఫ్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళందరూ లైఫ్ సైన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మ్యాథమెటికల్ సైన్స్ అంటే ఎవరైతే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వీళ్ళు, ఫిజికల్ సైన్స్ అంటే ఇలా. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఎవరైతే మీ యొక్క ఎంఎస్సిలో కంప్లీట్ అయిపోయిందో సో దాన్ని బట్టి మీరు చూసుకొని ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అయితే మీరు యొక్క అప్లికేషన్ సంబంధించిన ఫీజు ఎంత అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి 1150 rupees అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 1150 rupees ఇవ్వడం జరిగింది. ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలో ఉన్నారో వాళ్ళకి 600 rupees అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ కేటగిరీలో ఉన్నారో వీళ్ళకి 325 rupees అయితే ఫీజు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. అయితే మన ఛానల్ నుంచి ఈ యొక్క ఏదైతే సిఎస్ఆర్ నెట్ ఉందో సిఎస్ఆర్ నెట్ సంబంధించిన లైఫ్ సైన్సెస్కి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బ్యాచెస్ కొన్ని కంటిన్యూ అంటే స్టార్టింగ్ నుంచి బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు న్యూ బ్యాచ్ ఏదైతే ఉందో న్యూ బ్యాచ్ అనేది ఈ మంత్ 15th నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్ నుంచి ఏబిపిఈ సెట్ లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ, కెమికల్ సైన్సెస్ అంటే ఈ బ్యాచెస్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళకి సిలబస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ సిలబస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్ బ్యాచ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, కోచింగ్ ఫీజు ఎంత, క్లాసెస్ టైమింగ్స్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే సిఎస్ఐఆర్లో చేసిన మోడిఫికేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు కేటగిరీ అంటే ఇంతకుముందు నేను ఏం చెప్పాను, ఎల్ఎస్ అలాగే జేఆర్ఎఫ్ చెప్పాను. ఇప్పుడు కేటగిరీ 3 కూడా వచ్చింది. కేటగిరీ 3కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఐ హోప్ మీకు ఈ యొక్క వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఐ థింక్ మీకు ఈ యొక్క వీడియో అర్థమైందని అనుకున్నాను. ఒకవేళ ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంటిన్యూస్గా వస్తుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే మీరు పంపించే ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషన్ అనేది కొందరు లైఫ్ మార్చడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి సో ఒక వీడియో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.